पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। సాంఖ్యయోగంలో మనం స్థితప్రజ్ఞ లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఒకసారి స్థితప్రజ్ఞ లక్షణాల వరకు మనం ఎంతవరకు గ్రహించుకున్నాము, సాధనగా వీటిని ఎంతవరకు తీసుకోవాలి అనేటటువంటిది ఒకసారి సింహావలోకనం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భగవద్గీతలో ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. వీటిని మళ్ళా ఒక్కసారి మనం మననం చేసుకున్నట్లయితే ఇక లోపల సరైనటువంటి రీతిలో స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక్కసారి స్థితప్రజ్ఞ లక్షణాలన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు కూడా మన తండ్రి ఈ స్థితప్రజ్ఞత గురించి మనకు తెలియచేశారు. ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు మనకి 2 విధాలుగా మనకు అందించటం జరిగింది. ఒకటి, స్థితప్రజ్ఞతకు కావలసినటువంటి సాధన విధానం. రెండవది, స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అని స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు తెలియచేయటం. ఈ రెండు కూడా మనకు ఈ శ్లోకాల్లో అందించారు. అంటే స్థితప్రజ్ఞతకు కావలసిన సాధన విధానాలు మనకు తెలియచేశారు, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు కూడా మనకు తెలియచేశారు. ఈ స్థితప్రజ్ఞ ప్రకరణం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ప్రజ్ఞ స్థిరపరచుకోవటము. ప్రజ్ఞ అంటే జ్ఞానము. మనకు శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం స్థిరపరచుకోవటం. ఏది? అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్యస్వ భారత. అలాగే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమ అపాయిను అనిత్య తాం స్థితిక్షస్వ భారత. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ భవ. నీవు ఆత్మస్వరూపానివి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆనంద స్వరూపానివి. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు ఏ వికారాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపానివి. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత అందించినటువంటి జ్ఞానం. ఈ జ్ఞానాన్ని స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకోవాలి అంటే కేవలము ఈ మాటలు మనకి బుద్ధిలో స్థిరపడటం అన్నది కాదు. ఈ జ్ఞానం పూర్తిగా అనుభవపూర్వకంగా మారేలాగా స్థిరపరచుకోవాలి. అంటే ఆ దృష్టి చెదరకుండా ఎప్పుడు కూడా నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి దృష్టి చెదరకుండా ఎప్పుడు అలా ఉండాలి. ఆ విధంగా స్థిరపడాలి అన్నప్పుడు మనం ఏ సాధన చేస్తే ఇది స్థిరపడుతుందో ఇక్కడ స్థితప్రజ్ఞ లక్షణాల్లో మనకు తెలియచేశారు. కాబట్టి స్థితప్రజ్ఞ ప్రకరణంలో మనకు సాధనగా ఏం చెప్పారు అన్నదాన్ని ముందు ఒకసారి మళ్ళా సింహావలోకనం చేసుకుందాం. ఆ తర్వాత స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి ఏం చెప్పారో మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ
ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో మనం చూసినట్లయితే స్థితప్రజ్ఞ సాధనలు 58వ శ్లోకం నుండి 68వ శ్లోకం వరకు 11 శ్లోకాలలో 58 నుంచి 68 వరకు 11 శ్లోకాలలోనూ కూడా స్థితప్రజ్ఞ సాధనాల గురించి చెప్పారు. మనం ఈ 11 శ్లోకాలు మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం ఏ విధంగా సాధన చేయాలి అనేది ఇంకొకసారి అవగాహన చేసుకొని ఆ విధంగా ఉండటానికి కావలసినటువంటి బలాన్ని పెంపొందించుకోవచ్చు. ఏం చెప్పారు దీనిలో? మొట్టమొదటిగా మనకు సాధనాలు అన్నప్పుడు ఇక్కడ ఏ సాధనాలు చెప్పారు అని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఏం చెప్పారు? ఇంద్రియ నిగ్రహము ముఖ్యమైనటువంటిది. ఇంద్రియ నిగ్రహము అంటే బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోవటము. రెండవది మనోనిగ్రహము అంటే అంతరింద్రియ నిగ్రహము. మూడవ విషయం ఏమిటి? నిధిధ్యాసన అంటే నిరంతరము కూడా ఆత్మదృష్టితో పరమాత్మ దృష్టితో ఉండటము ఏదైతే ఉందో అది నిధిధ్యాసన అనబడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి స్థితప్రజ్ఞ సాధనాల్లో మనకు చెప్పినటువంటివి 3 విషయాలు, ముఖ్యమైనటువంటివి 3 విషయాలు. ఒకటి బాహ్యేంద్రియ నిగ్రహము, ఇది దమము అనబడుతుంది. అంతరేంద్రియ నిగ్రహం అంటే మనోనిగ్రహము, ఇది శమము అనబడుతుంది. అలాగే ఈ రెండిటితో పాటు 3వ విషయం ఏమిటి అంటే నిరంతరము కూడా పరమాత్మ దృష్టితో ఉండటము, ఇది 3వ విషయము. ఈ 3 కూడా మనకు ఈ శ్లోకాల్లో తెలియచేశారు. 58 నుంచి 68వ శ్లోకం వరకు ఈ 3 గురించి ముఖ్యంగా తెలియచేయటం జరిగింది. వీటిల్లో పరమాత్మ దృష్టితో ఉండటం అన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం ముందు గుర్తు చేసుకుని శ్లోకాల్లోకి వెళదాం. పరమాత్మ దృష్టితో ఉండాలి అని అనుకున్నప్పుడు మనకి నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపం అంటే ఆత్మ సర్వగతమై ఉంది లేదా పరమాత్మ సర్వగతమై సర్వవ్యాపకమై ఉంది అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అంటే పరమాత్మ కాక మరేది కూడా లేదు. ఇక్కడ నువ్వు ఏది చూస్తున్నప్పటికీ కూడా పరమాత్మే ఆ విధంగా వ్యక్తమై కనపడుతున్నారు. వ్యక్తమై కనపడుతున్నటువంటి నామరూపాలకు ఆధారం ఎవరు అంటే పరమాత్మే. నామరూపరహితమైనటువంటి పరమాత్మే సచ్చిదానంద స్వరూపుడే ఇక్కడ నామరూపాలుగా కనపడుతున్నది. ఈ నామరూపాలు అనేటటువంటివి అశాశ్వతమైనటువంటివి, ఇవి మారేటటువంటివి. ఇది మిథ్య అనబడుతుంది. ఇదంతా కూడా కళ లాంటిదే, ఇదంతా మారేటటువంటిది, అనిత్యమైనటువంటిది, ఇదంతా కూడా మిథ్య అనబడుతుంది. ఈ విధంగా కనపడుతున్నటువంటి దానికి ఆధారమై ఉన్నటువంటి పరమాత్మ సచ్చిత్ ఆనంద స్వరూపమే నిత్యమై ఉన్నది, సత్యమై ఉన్నది. ఈ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సాధన చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అనుకున్నప్పుడు, అంటే ప్రజ్ఞ స్థిరపరచుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ దృష్టి అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇంత కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేనే లేదు. ఇది లోపల బాగా జీర్ణమైపోవాలి. అంతా అన్నప్పుడు ఈ దేహం కూడా పరమాత్మే, అంటే ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మే. ఇది గట్టిగా ఏర్పరచుకోవాలి. ఇక్కడ దేహము అన్నప్పుడు దేహం అనేది తాత్కాలికం కాబట్టి దేహాన్ని కాదు నువ్వు చూడాల్సింది, దేహానికి ఆధారమైనటువంటి పరమాత్మను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ నామరూపాలని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నీకేమవుతుందంటే వాటి పట్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాలు అనేటటువంటివి కామక్రోధాలకు దారితీస్తాయి, నీకు దుఃఖానికి కారణమవుతున్నాయి. కాబట్టి నామరూపాలతో కనపడుతున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా ఈ దేహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా
పరమాత్మ యొక్క వ్యక్త రూపమే. ఇది అశాశ్వతమైంది కాబట్టి దీని మీద నుండి వ్యక్తమవుతున్నటువంటి దాని మీద నుండి నీ దృష్టి మరల్చి అవ్యక్తమైన పరమాత్మ మీదకు మళ్ళించాలి. పరమాత్మే ఈ విధంగా కనపడుతున్నారు అనేటటువంటి ఆలోచన నీవు చేసుకున్నట్లయితే ఈ రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడతావు, కామక్రోధాల నుంచి బయటపడతావు, అప్పుడు నీవు శాంతిగా ఉంటావు అనేటటువంటిది మనకు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకోవాలి. ఈ సాధనా శ్లోకాల్ని ముందు మీరు ఆచరణలోకి పెట్టుకోవటానికి ముందు ఇది ఎంతవరకు స్థిరపడింది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది స్థిరపడకుండా ఈ ప్రజ్ఞ లోపల స్థిరపరచుకుని దాని ప్రకారంగా ఉండి జ్ఞానఫలాలు పొందటం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ముందు ఈ విషయాన్ని స్థిరపరచుకోండి. అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేదు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అనేది మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకాన్ని కూడా మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. సరే, తర్వాత స్థితప్రజ్ఞ సాధనాల్లో 58వ శ్లోకం. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దీనిలో మొదటిది ఏం చెప్తున్నారు అంటే బాహ్యేంద్రియాలను నువ్వు ఏ విధంగా అదుపు చేసుకోవాలి అన్నది చెప్తున్నారు. దానికి ఉదాహరణ చెప్పారు. ఒక తాబేలు తన ముందుకి ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే తన అంగాలను లోపలికి ముడుచుకుంటుందట. అలాగే నీవు కూడా ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటారు. ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి విషయాలు ప్రతిదీ కూడా నీకు రాగద్వేషాలకు కారణమవుతూనే ఉంది. ఈ రాగద్వేషాల్లో కూరుకుపోకుండా నీవు నీ ఇంద్రియాలను ఇంద్రియాలకు విషయాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాల నుండి వెనక్కు లాక్కోవాలి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీన్నే దమ అన్నారు. దమ అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ఇప్పుడు లోపలికి లాక్కోవటం అంటే ఏ విధంగా లాక్కోవాలి? మనకి ఇదంతా కూడా కంటికి దృశ్యమై ఉంది. మన కంటిని లోపలికి లాక్కోవటం అన్నది ఎలా కుదురుతుంది? అలాగే ఈ శబ్దాలన్నీ చెవికి నిజానికి విషయాలు అయి ఉన్నాయి. వీటిని ఏ విధంగా ఈ కర్ణేంద్రియాన్ని లోపలికి ఏ విధంగా లాక్కోవాలి? ఈ శ్రవణేంద్రియాన్ని లోపలికి ఎలాగ లాక్కోవాలి? ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించుకోవాలి. వీటిని వెనక్కి లాక్కోవటము అంటే ఇదంతా కూడా వ్యక్తమై కనపడుతున్నది అంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇదంతా కూడా మిథ్య అని వ్యక్తమై కనపడుతున్నటువంటి దీనికి మూలమైనటువంటి పరమాత్మను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే మనం దీని నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. కాబట్టి ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలను మనం గ్రహిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే వాటికి ఆధారమైనటువంటి పరమాత్మను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడేమవుతాము అంటే వీటి బారిన పడకుండా ఉంటాము. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ఇంద్రియాల నుండి ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను వెనక్కి లాక్కోమంటున్నారు. వెనక్కి లాక్కోవటం అంటే ఏంటి? ఇంద్రియ విషయాలు. ఇక్కడ ఇంద్రియ విషయాలు అంటే అన్నీ వ్యక్తమయ్యేవే. ఈ వ్యక్తమయ్యే వాటి నుంచి నువ్వు వెనక్కి లాక్కుని ఏం చేయాలి?
అవ్యక్తమైనటువంటి వాటి గురించి ఆలోచన చేయాలి. అవ్యక్తమైనటువంటి పరమాత్మ గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆ విధంగా నీవు వెనక్కి లాక్కోవాలి. వెనక్కి లాక్కుని అవ్యక్తమైన పరమాత్మ గురించి, సచ్చిద్రూపుడైనటువంటి పరమాత్మ గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ తర్వాత శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారంటే, కేవలము కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే ఆ రసము అనేటటువంటిది పోదు. ఆ రసము అన్నది పోనప్పుడు అంటే వాటి పట్ల ఆసక్తి అన్నది పోదు. ఆసక్తి అనేటటువంటిది, ఇష్టత అనేటటువంటిది ఎలాంటిదంటే ఇంగవ కట్టినటువంటి గుడ్డ లాంటిది. ఆ ఇంగవ తీసేసినప్పటికీ కూడా అది వాసన వస్తూనే ఉంటుంది. కాబట్టి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. పరం దృష్ట్వా నివర్తతే. ఇది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనకి చెప్పారు. ఇది సమాధానం. ఏం చెబుతున్నారు? నీకు ఆసక్తి పోవాలి. ఆసక్తి పోవాలి అంటే ఎప్పుడు పోతుంది? వాటి పట్ల, ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాల పట్ల నీకు ఆసక్తి పోవాలి. ఆసక్తి పోనప్పుడు కేవలము నీవు చెవులు మూసుకున్నా, కళ్ళు మూసుకున్నా దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేనే లేదు. లోపల ఉన్న ఆసక్తి పోవాలి. ఆసక్తి ఎందుకు ఏర్పడింది నీకు? వీటి పట్ల ఎందుకు ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా నీకు శబ్ద స్పర్శ రూప రసగంధాల గురించి బాహ్యంగా నీకు ఈ ఇంద్రియాలకు వ్యక్తమై కనపడుతున్నటువంటి, ఇంద్రియాలకు గోచరమైనటువంటి వాటి పట్ల నీకు ఆసక్తి ఉంది. అందుకని ఇక్కడ నీవు పరం దృష్ట్వా, ఇదంతా కూడా అపరము, ఈ అపరాన్ని దాటి అంటే ఈ వ్యక్తమయ్యేది దాటి వీటికి అతీతంగా ఉన్నటువంటి పరం ఏది? ఆ పరమాత్మను అంటే కేవలము వీటికి ఆధారమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని నీవు గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు నీకేమవుతుంది? వీటి పట్ల ఆసక్తి అన్నది పోతుంది. నీవు ఒక వస్తువుని చూసినప్పుడు, వ్యక్తమై కనపడుతున్నటువంటి ఈ వస్తువుని చూస్తున్నప్పుడు, ఈ నామరూపాలను చూస్తూనే ఉన్నప్పుడు, ఈ రూపాన్ని నువ్వు చూసిన కొద్దీ దీని పట్ల నీకు ఏమవుతుంది? ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి పెరిగి ఇది కావాలనో లేదా వద్దు అనో నీకు లోపల ఒక భావన ఏర్పడుతుంది. ఈ రాగద్వేషాల వల్ల ఏమవుతుంది? కామక్రోధాలు అన్నవి ఏర్పడతాయి. తర్వాత నీకు దుఃఖం అన్నది వస్తుంది. తర్వాత జన్మలు అన్నవి వస్తాయి అన్నది మనకు మన తండ్రి చెప్పారు. కాబట్టి ఇక్కడ నీవు ఈ వస్తువుని చూస్తూ ఉన్నప్పుడు ఇది తాత్కాలికమైనటువంటిదే. ఈ విధంగా వ్యక్తమై కనపడుతున్న ఈ చిన్న ఈ రాతికి మూలం ఏది అంటే దీనికి ఆధారం ఏది అంటే పరమాత్మే అని నీవు ఆ దృష్టి ఏర్పరచుకున్నట్లయితే అప్పుడేమవుతుందంటే నీ దృష్టి ఈ రూపం మీద పడదు. ఈ రూపం మీద పడదు. దీనికి ఆధారం ఏది? పరమాత్మే అనేటటువంటిది నీకు ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఈ రూపం ఏదైతే ఉందో ఈ రూపాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, నీ కన్ను ఈ రూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు వెంటనే నీవు పరం దృష్ట్వా అంటే ఈ అపరమైనటువంటి ఈ రూపం అంటే ఇది పంచభూతాలతో కూడినటువంటి ఈ రూపము, దీనికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ మీదకు, అవ్యక్త స్వరూపుడైనటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మ మీదకు నీ దృష్టి వెళ్ళినట్లయితే పరమాత్మే ఇలా కనపడుతున్నాడు అని దీనికి ఆధారమైనటువంటి పరమాత్మను నువ్వు స్మరించుకుంటున్నప్పుడు రాగద్వేషాలలోకి నీవు కూరుకుని పోకుండా ఉంటావు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకంలో. ఈ విధంగా మనం ఈ ఇంద్రియాలను అదుపు చేసుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ మనకి తర్వాత శ్లోకంలో ఏం చెబుతున్నారు? ఇంద్రియాలను నువ్వు ఈ విధంగా అదుపు చేసుకోనప్పుడు యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః,
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఈ ఇంద్రియాలు ఎలాంటివంటే ఎంత ప్రమాదకరమైనటువంటివి అంటే మనస్సును లాక్కుపోతాయట. మనస్సును లాక్కుపోతాయి. ఎందుకు లాక్కుపోతాయి? ఆసక్తి వల్ల లాక్కుపోతాయి. ఆసక్తి అనేది ఎందుకు ఏర్పడింది? కేవలము నువ్వు వ్యక్తమయ్యేదాన్ని చూస్తూ ఉంటే నీకు ఆసక్తి అన్నది ఏర్పడుతుంది. అలా కాకుండా నీవు ఆ ఆసక్తి నుంచి నీవు బయటపడాలి అని అనుకున్నప్పుడు లోపల నీవెప్పుడు కూడా పరమాత్మ దృష్టి నువ్వు ఏర్పరచుకుని ఉండాలి. పరమాత్మ దృష్టి ఏర్పరచుకున్నప్పుడు ఎక్కడ అది ఏర్పడుతుంది? పరమాత్మ దృష్టి ఎక్కడ ఏర్పడుతుంది? మనస్సులో ఏర్పడుతుంది. నువ్వు దేన్ని చూస్తున్నా, ఏ శబ్దం వింటున్నా, ఏ రుచి చూస్తున్నా లోపల నీకు మనస్సులో నిరాకార స్వరూపమైనటువంటి పరమాత్మను నువ్వు గుర్తు చేసుకుంటూ పరమాత్మే ఈ విధంగా ఉన్నారు అనేటటువంటి భావన ఒకటి ఏర్పరచుకుంటూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనస్సు ఆ విషయంలోకి లాగకుండా ఉంటుందన్నమాట. మనస్సు ఏం చేస్తుంది? ఇప్పుడు లోపల సాధన చేస్తుందన్నమాట. మరి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నాయన్నమాట. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి. అవి వాటిలో ప్రవర్తిస్తున్నాయి. మనస్సు మాత్రం పరమాత్మ అవ్యక్త స్వరూపుడైనటువంటి తండ్రి యొక్క స్మరణలో ఉంది. అప్పుడు మాత్రమే అది సరైనటువంటి సాధన అవుతుంది. లేనప్పుడు ఏమవుతుంది? ఆసక్తి పోదు ఆ విషయాల పట్ల. ఆసక్తి పోనప్పుడు, ఆసక్తి అన్నది మనస్సులో ఉంటుంది, గుర్తుంచుకోండి. మనస్సు పరమాత్మ మీద ఉన్నప్పుడు అక్కడ ఆసక్తి అన్నదాన్ని నువ్వు పోగొట్టుకోవటానికి వీలవుతుంది. కన్ను కేవలము చూస్తూ ఉంటుంది అంతే. చెవి కేవలము వింటూ ఉంటుంది అంతే. అలాగే నాలుక రుచి చూస్తూ ఉంటుంది అంతే. లోపల మనస్సు మాత్రం పరమాత్మ మీద ఉంటుంది, నిరాకార స్వరూపమైనటువంటి పరమాత్మ మీద ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు వీటి పట్ల నీకు పూర్తిగా ఆసక్తి అన్నది, పూర్తిగా వీటి పట్ల ఆసక్తి అన్నది నశిస్తుంది. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అప్పుడు నీకు పూర్తిగా ఆసక్తి వీటి మీద నెమ్మదిగా నెమ్మదిగా నశించిపోతుంది అనేటటువంటిది చెప్పారు. అదే ఇక్కడ 61వ శ్లోకంలో చెప్తున్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పర వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏం చేయాలని చెప్తున్నారు? తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పర. వీటిని సంయమనం చేసుకోవాలి. సంయమ అంటే ఏమిటి? వదలటము, ఉంచటము. ఇప్పుడు దాకా ఏ దృష్టి ఉన్నది నీకు? ఇదంతా కూడా యథార్థమే అనేటటువంటి దృష్టి ఉంది. నామరూపాలతో కూడినటువంటి దీని మీదే నీకు ఆసక్తి ఉంది. ఈ దృష్టి వదలాలి. ఈ దృష్టి వదలి ఇప్పుడు దృష్టి దేని మీద ఉంచాలి? పరమాత్మ మీద ఉంచాలి. నామరూపరహితమైనటువంటి పరమాత్మ మీద నీ దృష్టి ఉంచాలి. ఇది తాని సర్వాణి సంయమ్య యుక్త అసీత మత్పర. అంటే ఇప్పుడు నువ్వు ఏ దృష్టితో ఉండాలి? అంతా కూడా పరమాత్మే అని ఆ దృష్టి ఏర్పరచుకుని ఉన్నట్లయితే వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇదంతా కూడా సాధన. ఇప్పుడు మనస్సు పూర్తిగా దేంతో, ఏ ఆలోచనలతో నిండి ఉంది? పరమాత్మ ఆలోచనలతో ఉంది. పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు? నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపము అనేటటువంటి ఆత్మ లక్షణాలు లేదా పరమాత్మ లక్షణాలు శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్పినటువంటివే. గుణాల గురించి కాదు, లక్షణాలు అంటున్నాం. గుణాలు వేరు, లక్షణాలు వేరు. లక్షణాలు అంటే మనం గుర్తించటానికి వీలైనటువంటివి మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి మనకు చెప్పారు. మనం గుర్తించటానికి, గుర్తు తెచ్చుకోవటానికి వీలైనటువంటి లక్షణాలు. గుణాలు కాదు ఇవి. గుణరహితుడైనటువంటి పరమాత్మను గుర్తు చేసుకోవటానికి నిర్వికారము, నిరంజనము, నిర్మలము, సర్వవ్యాపకము, స్థాణువు, అచల, సనాతన, అవ్యయ, అవ్యక్త, అచింత్య, అవికార, ఆత్మస్వరూపము, అకర్త, అభోక్త, ఇవన్నీ కూడా కేవలము
పరమాత్మ యొక్క లేదా ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఇదంతా కూడా బాహ్యేంద్రియ నిగ్రహం గురించి తెలియచేశారు. బాహ్యేంద్రియ నిగ్రహం అన్నప్పుడు కేవలము బాహ్యేంద్రియాలను నిగ్రహించటం అనేటటువంటిది సాధ్యం కాదు. మనస్సు తోడైనప్పుడు మాత్రమే కుదురుతుంది, గుర్తుంచుకోండి. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి మనం గ్రహించాల్సినటువంటిది అంటే, ఇక్కడ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఆలోచనలు అన్నవి ఏ విధంగా వస్తాయి? రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, పంచ జ్ఞానేంద్రియాలు ఆ విషయాలకు సంబంధమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మనసులోకి తీసుకొచ్చినప్పుడు పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలను ఏవైతే ఉన్నాయో వాటిని మనసుకు తీసుకొచ్చినప్పుడు మనస్సు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మనం ఒక వస్తువుని చూస్తే కంటితో మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు గురించి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇవి ఇంద్రియాలు మనసుకి చేర్చేటటువంటి విషయాలు. ఇవి కాకుండా మనస్సు ఒక్కొక్కసారి దాని పాటికి అది ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి అలా మనస్సు దాని పాటికది ఇక్కడ ఏ విషయానికి కూడా సంబంధం లేకుండా ఈ పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు వేటితోనూ కూడా సంబంధం లేకుండా మనస్సు తన పాటికి తాను అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఏమిటి అని మనం చూసినట్లయితే పూర్వజన్మలకు సంబంధమైనటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలకు సంబంధమైనటువంటి ఆలోచనల దగ్గర నుంచి అలాగే భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఆలోచనల వరకు కూడా అనేక ఆలోచనలు మనస్సులో కదలాడుతూ ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ కర్మ నిరంతరము కూడా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ కర్మ నిరంతరము కూడా అన్నట్లుగా జరుగుతూ ఉంటుంది. గాఢ నిద్రలో తప్ప స్వప్నంలోనూ జరుగుతూనే ఉంటుంది ఈ కర్మ. నిజానికి స్వప్నం అంటే మనస్సే కాబట్టి, అలాగే జాగ్రత్త అవస్థలో కూడా నిరంతరము కూడా మానసిక కర్మ అనేటటువంటిది ఆలోచనలు అన్నవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఆలోచనలు అలా వచ్చి పోతూ ఉన్నప్పుడు వాటి వల్ల మనకు ఏ ఇబ్బంది కూడా లేనేలేదు. అనేక ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి మనస్సులోకి. కానీ వాటి వల్ల పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు. అవి నిజానికి మనకు కర్మగా మారి వాటి వల్ల ఒక దుష్ఫలితమో లేదా సత్ఫలితమో మనం పొందము. ఎప్పుడు మనం ఒక ఫలితాన్ని పొందుతాము ఈ మానసిక కర్మకు అంటే, మనసులో కదలాడేటటువంటి ఏదైనా ఒక ఆలోచన మనం పట్టుకుని ఆ ఆలోచన ఇంకా పెద్ద చేసుకుంటూ వెళితే మాత్రం అప్పుడు అది కర్మ అవుతుంది, మానసిక కర్మ అవుతుంది. ఆ కర్మకు ఫలితం అన్నది మనం అనుభవించి తీరాలి. గుర్తుంచుకోండి. ఇది అనేక ఆలోచనలు వస్తున్నాయండి. ఒక్కొక్కసారి నాకు చాలా నీచమైన ఆలోచనలు కూడా వస్తున్నాయండి. నిజంగా నాకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని నిజంగా నాకు చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడు అలాంటి ఆలోచనలు చేయాలని నేను అసలు అనుకోను. నా ప్రవర్తన కానీ నా తీరు కానీ ఇక్కడ వేరుగా ఉంటుందండి. కానీ నాకు చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి, నాకు బాధగా ఉందండి అని చాలామంది చెబుతూ ఉంటారు. కంగారు పడాల్సిందేం లేదు. ఇలాంటి ఆలోచనలు అనేటటువంటివి అవి పూర్వజన్మల యొక్క సంస్కారాలను బట్టి వచ్చేటటువంటి ఆలోచనలు అన్నది మనకు శాస్త్రం చెబుతుంది. ఈ జన్మలో నీవు మంచిగా ఈ జన్మ తీసుకున్నావు, అలాగే మనకు మన తండ్రి అందించినటువంటి శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా నడుస్తున్నావు. ఇక్కడ సద్బుద్ధితో నువ్వు ప్రవర్తిస్తున్నావు. కానీ పూర్వజన్మల తాలూకు వాసనలు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో
వాటి తాలూకు ఆలోచనలు అన్నవి అలా వచ్చిపోతూ ఉన్నాయి. వాటి గురించి నువ్వు ఆలోచించాల్సింది, బాధపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాలి, అలాంటి దురాలోచనలు ఏవైతే ఉన్నాయో, చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాటిని నువ్వు పట్టుకొని దాన్ని ఇంకా ఆలోచిస్తూ ఉంటే మాత్రం అప్పుడేమవుతావు అంటే నీవు కర్మకు బాధ్యుడు అవుతావు. ఆ కర్మ ఫలితం అనేది నువ్వు అనుభవించాల్సి వస్తుంది, గుర్తుంచుకో. అదే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శాపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది, మనం ఈ జన్మ సార్థకం చేసుకోవటానికి, అలాగే ఈ ప్రజ్ఞ లోపల స్థిరపరచుకోవటానికి, ఈ జ్ఞానం ప్రకారంగా ఈ జీవితాన్ని సాగించటానికి, ఆ ముక్తావస్థ అనేటటువంటిది నిరంతరము కూడా అనుభవంగా ఉంచుకోవటానికి మనకు ఉపయోగపడేటటువంటిది ఒక్కటే, ఏది? స్మరణ శక్తి. నిరంతరము కూడా స్మరించుకుంటూ ఉండాలి. అందుకనే పెద్దలు ఒక విషయం చెబుతారు. ఏమని అంటే, కలవు స్మరణాన్ ముక్తి అని. ఈ కలియుగంలో స్మరణ వల్ల నీవు ముక్తి పొందుతావు. ఏది స్మరించాలి? నిరంతరము కూడా ఆత్మతత్వాన్ని స్మరించుకుంటూ ఉండాలి. అదే స్మృతి అంటే. స్మృతి అంటే ఏంటి? గుర్తు చేసుకోవటం. ఎవరిని గుర్తు చేసుకుంటున్నావు? ఆత్మను గుర్తు చేసుకుంటున్నావు. ఆత్మ ఎవరు? నువ్వే ఆత్మ అయి ఉన్నావు. ఆత్మ లక్షణాలను లేదా పరమాత్మ లక్షణాలను నిరంతరము కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ లక్షణాలు బుద్ధిలో స్థిరపడతాయి. బుద్ధి ఆ విధంగా తదాకారాన్ని చెందటం జరుగుతుంది. అప్పుడు ఈ జీవన్ముక్తి అనేటటువంటిది నీకు అనుభవానికి వస్తుంది. అయితే ఆ స్మరణ పోయింది అంటే మాత్రం నీకు ఈ సద్బుద్ధి అనేటటువంటిది పోతుంది. సద్బుద్ధి అన్నది పోయినంటే, సద్బుద్ధి అంటే ఏంటి? జ్ఞానబుద్ధి, ఆత్మిక బుద్ధి. ఆత్మిక బుద్ధి కనుక పోయిందంటే ప్రణశ్యతి, నీవు పతనమైపోతావు. ఇది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగా ఎందుకు పోతుంది? ఈ స్మృతి ఎందుకు పోతుంది? ఈ స్మరణ శక్తి ఎందుకు పోతుంది అంటే, ఇక్కడ ఈ శ్లోకాల్లో మనకి చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు నిరంతరము కూడా స్మరణతో ఉండాలి అనేది. ఇది సాధన. స్థితప్రజ్ఞుడిగా నువ్వు ఉండాలి అంటే, ప్రజ్ఞ స్థిరపరచుకోవాలి అంటే నీవెప్పుడు కూడా స్మృతిలో ఉండాలి. స్మృతిలో అంటే స్మరణతో ఉండాలి. ఆ స్మరణ శక్తి అనేటటువంటి దాన్ని పోగొట్టుకోకూడదు. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం. నిరంతరం కూడా స్మరణ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు ఆ స్మరణ నీకు ఎలా పోతుందనేది ఇక్కడ మనకు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. ఎలా పోతుందట? ధ్యాయతో విషయాన్ పుంసః. ఒక విషయాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు, మొదలుపెట్టావు. ఇక్కడ విషయము ఏమిటి? ఏది విషయము అనబడుతుంది? పంచ జ్ఞానేంద్రియాలకు విషయాలే ఇక్కడ విషయము అనబడుతుంది. పంచ జ్ఞానేంద్రియాలకు ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలకు విషయాలై ఉన్నాయి. వాటిలో నువ్వు దేన్ని గురించైనా సరే ఆలోచిస్తూ ఉంటే అదే ధ్యానము అనబడుతుంది. ఈ విషయ ధ్యానమే విషం లాంటిది అనేది మనకు మహాత్ములందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. ధ్యాయతో విషయాన్ పుంసః. వీటిలో ఏదో ఒక విషయాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు. అలాగే ఒక్కొక్కసారి ఇందాక చెప్పుకున్నాము, ఈ పంచజ్ఞానేంద్రియాలకు విషయాలే కాకుండా
అంతరింద్రియం అయినటువంటి మనస్సు కూడా పూర్వపు సంస్కారాల వల్ల మనస్సులో కొన్ని ఆలోచనలు కదులుతూ ఉంటాయి అనేది. అలాంటి ఆలోచన కూడా ఏదో ఒకటి తీసుకుని దాని గురించి కూడా నువ్వు చిలవలు పలవలుగా ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే దాన్ని కూడా ధ్యానమే అన్నారు. అంటే ఏ విషయమైనా సరే నీవు పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే, అదే విషయాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే, అదే విషయాన్ని చింతన చేస్తూ ఉన్నట్లయితే అదేమంటున్నారు అంటే ధ్యానము అంటున్నారు. వేదాంత ధ్యానం అంటే నువ్వు ఆలోచిస్తూ దాని గురించే పదే ఆలోచిస్తూ ఉండటమే వేదాంత ధ్యానం నిజానికి. అందుకని ఇక్కడ భగవద్గీతలో కూడా ఏమన్నారు, ధ్యాయతో విషయాన్ని పుంసః అన్నారు. దాన్ని నువ్వు అలాగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఏమవుతావు, సంగస్తే శాపజాయితే, దాంతో సంగమం చెందుతావు. అంటే పూర్తిగా అది నిన్ను ఆక్రమించేస్తుందన్నమాట. ఇంకా ఆ విషయము వేరు, నువ్వు వేరు అనేటటువంటిది మర్చిపోతావు. ఇక్కడ ముందు నువ్వు ఏ విధంగా ఉన్నావు, స్మరణ చేసుకుంటూ ఉన్నావు. ముందు ఏ స్మరణ చేసుకుంటూ ఉన్నావు, ఆత్మస్మరణ చేసుకుంటూ ఉన్నావు, ఆత్మచింతన చేసుకుంటూ ఉన్నావు. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావు, లేక పరమాత్మ గురించి నువ్వు స్మరించుకుంటూ ఉన్నావు. ఇక్కడ ఏది చూసినప్పటికీ కూడా అంతా కూడా ఆత్మస్వరూపమే, ఆత్మకు భిన్నంగా ఏదీ లేదు అని నీ గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు, లేదా పరమాత్మ గురించి ఆలోచించుకుంటూ ఉన్నావు. అలాంటి నీవు ఒక్కసారి ఆ స్మరణ మానేసి విషయంలోకి వెళ్ళినప్పుడు, ఈ విషయాన్ని కన్ను చూసింది విషయమే, సరే మనకెందుకులే అని నువ్వు వదిలేస్తే అక్కడతో అది అయిపోతుంది. కానీ దాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నావు అంటే ఏమిటి, పదే దాన్ని గురించే స్మరిస్తూ దాన్ని చింతన చేస్తూ ఉన్నావు. ముందు స్మరించుకుంటూ ఉన్నావు నువ్వు, ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏమైంది, ఆ స్మరణ అలాగా లోపల జరగాల్సినటువంటి స్మరణ తగ్గిపోతూ ఉంది. తగ్గిపోయి దాని స్థానంలో ఏమొస్తుంది, ఈ విషయం వస్తుందన్నమాట. అప్పుడు క్రమేణా ఏమైంది, ఈ విషయంతో నువ్వు మమేకమైపోయావు అన్నమాట. ఇప్పుడు వరకు కూడా ఆ విషయము అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ విషయము అనేటటువంటిది వేరు, నువ్వు వేరు. ఎందుకని మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పింది, ఏమని చెప్పింది, ఇవన్నీ కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఇవన్నీ కూడా వచ్చి పోతూ ఉన్నాయి, వాటికి నీవు ద్రష్టవై ఉన్నావు, నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు, నీవు అవ్యయుడవై అవ్యక్తమై ఉన్నావు. నీవు నాశనమయ్యేవాడివి కాదు వీటిలాగా. అలాగే నీవు వ్యక్తం కానటువంటి వాడివై ఉన్నావు, అవ్యక్తమై ఉన్నావు, కేవలము ఆత్మస్వరూపమై ఉన్నావు అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్పటం వల్ల ఆ విధంగా నేను వీటికి ద్రష్టనై ఉన్నాను. ద్రష్టనైన నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, నేను అవ్యయుడనై ఉన్నాను, అవ్యక్తమైన నేను వీటిలాగా మారేవాడిని కాదు, వచ్చిపోయేవాడిని కాదు, ఏ వికారము చెందేవాడిని కాదు అని నీవు స్మరించుకుంటూ ఉన్నావు. స్మరించుకుంటూ ఉన్నటువంటి నీవు ఒక్కసారిగా ఏం చేస్తున్నావు, ఈ విషయంలోకి వెళ్ళిపోయావు. ఈ విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ విషయాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుంది, స్మరణ ఆగిపోయి నువ్వు దీంతో పూర్తిగా సంగమం చెందావు అనమాట. అంటే నీవిక దీనికి ద్రష్టవు అన్న విషయం అక్కడ మర్చిపోయావు. ద్రష్టవు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి దీంతో దృశ్యంతో సంగమించావు. సంగస్తే శాపజాయతే, సంగా సంజాయితే కామాత్ క్రోధో అభిజాయితే. ఎప్పుడైతే దీంతో సంగమం చెందావో నీకేమనిపిస్తుంది, ఈ విషయం ఒక్కొక్కసారి నీకు దగ్గర అవ్వాలి అనిపిస్తుంది, ఒక్కొక్కసారి నీకు దూరం అవ్వాలి అనిపిస్తుంది. అంటే ఒక్కోదాన్ని నువ్వు ఇష్టపడతావు, ఒక్కొక్కసారి నువ్వు చేదరించుకుంటావు,
ఒక్కోసారి దాన్ని ద్వేషిస్తూ ఉంటావు. ఇష్టాలు అంటారు కదా, అలాగనమాట. రాగద్వేషాలు అంటే వాటితో నీకు సంగమం ఏర్పడితే ఏమవుతుంది? రాగద్వేషాలు ఏర్పడతాయి, ఇష్టాలు ఏర్పడతాయి అన్నమాట. ఒకదాని పట్లేమో ఇష్టత ఏర్పడుతుంది, ఒకదాని పట్లేమో ద్వేషం ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? క్రోధం కలుగుతుంది. అంటే భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటావు. ఒకసారి ఇక భావోద్వేగాలు వస్తే అంటే నీ భావము ఒక ఉద్రేక రూపంలో దేహాన్ని మొత్తం ఆవరించేస్తుంది. ముందు మనసులోనే ఉంటుంది ఆ విషయం గురించినటువంటి ఆలోచన, ఆ వస్తువు గురించినటువంటి ధ్యానము మనస్సులో ఉంటుంది. మనస్సులో ఉండి అది మనస్సును ఆక్రమిస్తుంది. మనస్సును ఆక్రమించి పూర్తిగా దాంతో సంగమం ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు ఇంకా వేరే ఆలోచన ఉండదు. అది కావాలనో వద్దు అనే ఆలోచనే ఉంటుంది. కావాలి అనుకున్నప్పటికీ వద్దు అనుకున్నప్పటికీ అక్కడ ఏమవుతుందంటే అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, ఆవేశము, ఆక్రోశము, అసహనము ఇవన్నీ కూడా కలగలిసిపోయి ఉంటాయన్నమాట. ఈ భావోద్వేగాలన్నీ కూడా దేహం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఆ సమయంలో. అంటే పూర్తిగా ఏమయ్యావు నువ్వు? సమ్మోహ. ఇంకా నీకు జ్ఞానం అన్నది లేదు. ఎందుకని? నీవు ఆత్మస్వరూపానివి అన్నది పూర్తిగా పోయింది. అప్పుడు నువ్వు కేవలము ఇంకా ఆ విషయంతో సంగమించి రాగద్వేషాలతో కూడినటువంటి వ్యక్తిగా, కామక్రోధాలతో కూడినటువంటి వ్యక్తిగా నీవు మారిపోయాడు. నీ స్వరూపం అప్పుడు క్రోధస్వరూపంగా మారిపోయింది. నీ స్వరూపం అప్పుడు అలజడిగా మారిపోయింది, ఆందోళనగా మారిపోయావు, అశాంతి స్వరూపంగా ఉన్నావు అన్నమాట. అశాంతిగా ఉన్నావు పూర్తిగాను. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఇంకా కొద్ది గొప్ప ఏదో ఆ స్మరణ అప్పుడు దాకా కొద్ది గొప్ప ఎక్కడో లోపల మిణుకుమంటున్నప్పటికీ కూడా ఇంకా అది కూడా పోయింది. స్మృతి విభ్రమ. ఏమవుతున్నావు? ఇదంతా స్మృతి అనేది ఎక్కడ ఉండి ఇప్పుడు దాకా నిశ్చయమై ఈ స్మృతి, స్మరణ శక్తి అనేటటువంటిది, ఈ ప్రజ్ఞ అనేటటువంటిది ఎక్కడ ఉంది? బుద్ధిలో ఉంది. బుద్ధిలోనే నిశ్చయం అవ్వాలి. బుద్ధి పనిచేస్తూ ఉంటే ఈ స్మరణ అనేది జరుగుతుంది. ఇంకా బుద్ధి ఇక పనిచేసేటటువంటి స్థితిలో లేదు. నీవు ఇంతగా దాంతో మమేకమైపోయి భావోద్వేగానికి పూర్తిగా గురైపోయి మోహంలో కూరుకుపోతే నీకు ధర్మం ఏదో తెలియదు, అధర్మం ఏదో తెలియదు అనమాట. పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయావు, పూర్తిగా చీకట్లో కూరుకుపోయావు అన్నమాట. నీకు ఏది మంచో ఏది చెడో తెలవటం లేదు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలవటం లేదు, ఎవరిని గౌరవించాలో, ఏ విధంగా ఎవరితో మాట్లాడాలో విచక్షణ జ్ఞానం అనేటటువంటి దాన్ని పూర్తిగా కోల్పోయావు. నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటిది నీకే తెలియనటువంటి పరిస్థితుల్లో నువ్వు కూరుకుపోయి ఉన్నావు అన్నమాట. ఇంకా బుద్ధి పనిచేయటం లేదు, వివేక బుద్ధి అనేటటువంటిది పనిచేయటం లేదు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. నీవు పతనమైపోయావు. ఈ స్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. సాధకుడు ఎప్పుడు కూడా ఇంతటి ఈ దారుణమైనటువంటి ఈ పతనానికి గురి కాకూడదు. ఎమ్మటే ఒక విషయాన్ని ధ్యానిస్తున్నాము అనేటటువంటి దాన్ని మనం గ్రహించగలగాలి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తే శాపజాయతే. ఒకసారి సంగమం ఏర్పరచుకున్న తర్వాత ఏమవుతుందంటే దాని నుంచి బయటపడటం అనేది కష్టమవుతుంది. గుర్తుంచుకోండి, సంగమం అంటే ఏం లేదు, అంటుకుపోవటం అన్నమాట. చూడొచ్చు ఉంది అదేంటి, ఆ తర్వాత మన స్మరణలో మనం ఉండాలి. ఏ స్మరణలో ఉండాలి? ఇది కూడా పరమాత్మే కదా, ఇది కూడా ఆత్మే కదా, సరే బాగుంది. మరి ఇదేమిటి? ఇది కూడా పరమాత్మే కదా, సరే బాగుంది. ఇలాగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. అరే నెక్లెస్ బాగుంది, ఇది వడ్లానం బాగుంది, ఇక్కడ డిజైన్ బాగుంది. అది నెక్లెస్ కాదు, అది వడ్లానము కాదు, నీ తలకాయ అది బంగారమే.
గుర్తుంచుకో, ఎప్పుడు కూడా గుర్తుంచుకో. ఈ పేర్లు ఇవన్నీ లేదు. వాడన్నీ తీసుకొచ్చేసి టపటప పగలగొట్టేసేసి మొత్తం అంతా కరగబెట్టేసి, ఎక్కడుంది నెక్లెస్, ఎక్కడుంది వడ్లానం, ఎక్కడుంది అరవింక్, ఎక్కడుంది ఇది బంగారం శుద్ధ కనపడటంలే అంటాడు. అవునవును కనపడుతుంది. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎన్నికుండా కుండలు, మూకుడు, ప్రమేద ఇవన్నీ కాదు. అక్కడ నీకు మొత్తం అంతా కూడా మట్టే ఉంది. మట్టి కాక మరేది లేదు. ఈ దృష్టి లోపల స్థిరపరచుకుని ఉండాలి. ఆ విధంగా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అని ఆ వ్యక్త స్వరూపమైనటువంటి నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపం మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకుని అలా ఉండాలి. అలా ఉన్నప్పుడు దీనిలో పడకుండా ఉండటానికి వీలవుతుంది. సరే, తర్వాత ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ మనకి రాగద్వేషాలన్నవి పోతాయి. ఇవే ప్రమాదం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైచరన్ ఆత్మవస్వై హృదయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఆత్మవస్వై హృదయాత్మ, నీ మనస్సు తీసుకువెళ్ళి ఆత్మ మీద లగ్నం చేయాలి. ఆత్మ యొక్క లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి, లేదా పరమాత్మ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుణాలను కాదు, గుర్తుంచుకోండి. గుణాలను గుర్తు చేసుకుంటే కథల్లోకి వెళతారు. గుణాలను కాదు, పరమాత్మ అన్నప్పుడు మళ్ళీ ఒక రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆ రూపానికి మళ్ళా కొన్ని గుణాలను గుర్తు చేసుకుంటూ ఆ గుణాల్లోకి వెళితే మళ్ళా మీరు కథల్లోకి వెళతారు. వాటిని కాదు గుర్తు చేసుకోవాల్సినటువంటిది నామరూపరహితమైనటువంటి ఆత్మను లేదా పరమాత్మను. రెండు మాటలు తేడా ఏం లేదు. ఆ విధంగా గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడే మనస్సు మీకు నిర్మలమవుతుంది. ఆత్మవస్వై హృదయాత్మ, ఎప్పుడు నీవు ఈ విధంగా స్మరించుకుంటూ ఉన్నప్పుడు రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైచరన్, ఈ కన్ను చూస్తూ ఉంటుంది, చెవి వింటూ ఉంటుంది, నాలిక రుచి చూస్తూ ఉంటుంది, నాసిక ఏదో వాసన ఆగ్రాణిస్తూ ఉంటుంది. ఇవన్నీ వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. కానీ నీకు వేటి పట్ల కూడా రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఎందుకని ఉండదు? నువ్వు బాహ్యంగా వ్యక్తమయ్యే వాటిని చూడటం లేదు. ఆ వ్యక్తమయ్యే వాటికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మను చూస్తున్నావు. ఆత్మవస్వై హృదయాత్మ, ఆత్మను స్మరిస్తూ ఉన్నావు. దేంతో స్మరిస్తున్నావు? మనస్సుతో స్మరిస్తున్నావు. మనస్సేమో అంతరేంద్రియము, అది ఇంకా వేరే ఆలోచనలు చేయటానికి దానికి ఆస్కారం లేదు. ఎందుకని? మనస్సుతో ఆత్మను గురించి స్మరిస్తున్నావు కాబట్టి, ఆత్మ లక్షణాలు స్మరిస్తున్నావు కాబట్టి. ఇప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలేమో వాటి విషయాలను తీసుకొచ్చి మనసుకు అందిస్తుందంటే వాటిని అసలు పట్టించుకోవటానికి మనసుకి తీరిక లేదు. వేటిని పట్టించుకోవటానికి? నామరూపాలను పట్టించుకోవటానికి తీరిక లేదు. ఎందుకని? మనసు ఏం చేస్తుంది? సచ్చిత్ ఆనందాలను గురించి స్మరిస్తుంది. ఇక్కడ 5 విషయాలు అన్నమాట. ఒకటి నామం, రూపం, సచ్చిత్ ఆనందం అన్నమాట. అస్థి, భాతి, ప్రియము అంటారు. నామము, రూపం అంటారు. అస్థి, భాతి, ప్రియము అంటే సచ్చిత్ ఆనందము, నామము, రూపము 5 విషయాలన్నమాట. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు మీరు? నామము, రూపము ఈ రెండింటినీ పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ రెండింటినీ వదిలి ఆ రెండిటికి ఆధారమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? రాగద్వేషాల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. రాగద్వేషాల నుంచి బయటపడ్డప్పుడు ఏమవుతుందట? ప్రసాదం అధిగచ్చతి, నీకు ప్రసాదం దొరుకుతుంది. ఇదిగో ఇప్పుడు ఎందుకోసం అసలు ఇదంతా? ఈ ప్రసాదం కోసమే. ఈ ప్రసాదం అనేది ఇదిగో ఇలా దొరుకుతుందన్నమాట. లోపల నువ్వెప్పుడు కూడా
మనస్సు ఆత్మ మీద లగ్నం చేసి ఆత్మలక్షణాలని స్మరించుకుంటూ ఆ స్మరణ శక్తిని కాపాడుకుంటూ ఇదే తపస్సు. ఇదే ఆ విధంగా ఉంటే ఏమవుతుంది? ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. అప్పుడు సర్వ దుఃఖాల నుండి కూడా నువ్వు బయటపడతావు. ఏమిటి సర్వ దుఃఖాలు అన్నవి? ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఈ 3 రకాలన్నమాట. ఆధ్యాత్మిక అంటే నీ దేహానికి సంబంధమైనటువంటివి, ఆదిభౌతిక అంటే నీ దేహం కాక ఇక్కడ నీ ముందు ఉన్నటువంటివి, ఆదిదైవిక అంటే నీ బుద్ధికి అందనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా. వీటి వల్ల వచ్చేటటువంటి ఈ 3 వల్లనే మనం ఈ దుఃఖాలను పొందుతున్నాము. దేహానికి సంబంధమైన దుఃఖాలు కొన్ని ఉన్నాయి, ఈ దేహం ముందు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో విషయాలు, వాటి వల్ల కొన్ని దుఃఖాలు మనం పొందుతున్నాము. ఇవి కాకుండా దైవం వల్ల అని మరి కొన్ని భూకంపాలని, సునామీలని, ఉప్పెన్లని, ఇలాంటివి ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. వాటికి సంబంధమైనటువంటి దుఃఖాలు. ఈ 3 రకాల దుఃఖాల నుండి కూడా నీవు బయటపడతావట. ప్రసాదే సర్వ దుఃఖానాం. ఎప్పుడైతే నీకు ఈ ప్రసాదము అందిందో అప్పుడు వీటి నుంచి నువ్వు బయటపడతావు. బయటపడటం అంటే ఏమిటి? ఈ దుఃఖాలు నీకు రాకుండా ఉంటాయా అని కాదు. దుఃఖాలు ఉంటాయి, అవన్నీ అలాగే ఉంటాయి. దేహానికి కూడా జబ్బులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు బయట మనుషుల వల్ల, జంతువుల వల్ల, వస్తువుల వల్ల, పరిస్థితుల వల్ల కూడా నీకు దుఃఖం వస్తుంది. అలాగే ఆ భగవంతుడి వల్ల కూడా భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ నీకొకటి అర్థమవుతుంది స్పష్టంగా. ఏమనంటే ఈ దుఃఖాలేవి కూడా నిన్ను అంటటం లేదు. వీటికి అతీతంగా ఉన్న నీవు ఆత్మస్వరూపము అనేటటువంటిది బుద్ధిలో స్థిరపడుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇదిగో ఇక్కడ తర్వాత శ్లోకంలో అదే చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. బుద్ధిలో నిశ్చయమవుతుంది. ఏది నిశ్చయమవుతుంది? వీటికేటికి కూడా సంబంధం లేనటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని నేను అని బుద్ధిలో నిశ్చయం అవుతుంది. నిశ్చయం అవ్వాలి అంటే ఏముండాలి? ప్రసన్నత ఉండాలి. ఇప్పుడు అంటే భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, మన తండ్రి మనకు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది బుద్ధిలో నిక్షిప్తం అవ్వాలి. ప్రజ్ఞ లోపల స్థిరపడిపోవాలి. స్థిరపడటం అంటే ఎవరికో చెప్పటానికో లేకపోతే అప్పచెప్పటానికో కాదు. నీ జీవితంలోకి ప్రతి క్షణము కూడా ఆ జ్ఞానం వస్తూ ఉండాలన్నమాట. ఈ జీవితం ఆ జ్ఞాన దృష్టితో సాగాలి. ఆ జ్ఞాన దృష్టి ఉండటం వల్ల నువ్వు ఏ ఫలాలు పొందాలో ఆ ఫలాలు ప్రతి క్షణము కూడా నువ్వు పొందుతూ ఉండాలి. అది బుద్ధిలో స్థిరపడటం అంటే. అదే స్థితప్రజ్ఞత, స్థిర ప్రజ్ఞ అని అనబడుతున్నాయి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. ఇక బుద్ధిలో ఆ విధంగా నిశ్చయమైపోతుంది. నిశ్చయమైతే అప్పుడు నీవు ఎలా ఉంటావు? ఒకవేళ నిశ్చయం చేసుకోలేదనుకో నీవెలా ఉంటావు? ఇక్కడ చెప్తున్నారు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిరశాంతస్య కుతః సుఖం. ఈ విధమైనటువంటి బుద్ధిలో ఈ విధమైనటువంటి నిశ్చయం జరగనప్పుడు నీవు నిరంతరము కూడా స్మరించలేవు. సరైన భావన ఏర్పరచుకోలేవు. ఏ భావన? నేను ఆత్మస్వరూపాన్ని అనేటటువంటి భావన. ఆత్మగా నీవు ఎలా ఉన్నావో లేదా పరమాత్మ ఎలా ఉన్నారో ఆ లక్షణాలను నిరంతరము కూడా భావన చేయలేవు. ఆ విధంగా భావన చేసినప్పుడే, ఆ లక్షణాలను నువ్వు భావన చేసినప్పుడే నీవు శాంతి పొందుతావు. బుద్ధిలో ముందు స్థిరపరచుకోవాలి. బుద్ధిలో స్థిరపరచుకోవాలి అంటే
రాగద్వేషాలు లేకుండా ఉండాలి. రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే ఒక దృష్టి ఏర్పరచుకోవాలి, తప్పదు అక్కడ కూడా. ఆ దృష్టి ఏర్పరచుకుని నిరంతరము కూడా ఆ స్మరణలో యుక్త ఆసీత మత్పరహ అన్నారు కదా, అక్కడ యుక్తం చేయాలి బుద్ధితో. అలా చేస్తే ఏమవుతుంది, అప్పుడు బుద్ధిలో ముందు స్థిరపడతాయి. బుద్ధిలో స్థిరపడినప్పుడు ఏమవుతుంది, రాగద్వేషాల నుంచి నువ్వు బయటపడతావు. రాగద్వేషాల నుంచి బయటపడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రసన్నత అనేది నీకు మనస్సు నిర్మలమవుతుంది అన్నమాట. ప్రసన్నత ఏర్పడుతుంది. రాగద్వేషరహితమైనటువంటి మనస్సు, అదే నిర్మలమైనటువంటి మనస్సు. ఆ నిర్మలమైనటువంటి మనస్సు ఏం చేస్తుంది, ఇప్పుడు బుద్ధిని ఎప్పుడు కూడా యుక్తం చేయటానికి వీలవుతుంది. మనస్సు పదే పదే అటు ఇటు పోతున్నప్పుడు బుద్ధిని ఆత్మతో యుక్తం చేయటం అనేటటువంటిది కుదరదు. అలా యుక్తం చేయనప్పుడు అంటే ఇంకప్పుడు బుద్ధి లేదు, ఆత్మ లేదు, రెండూ లేదు అన్నమాట. కేవలము ఆత్మగా ఉండటం, అది కేవలము ఆత్మగా ఉండటం అవుద్ది. ఏమంటున్నారు, నాస్తి బుద్ధిరయుక్తస్య, నీవు అలా బుద్ధిని యుక్తం చేయలేదనుకో, నచా యుక్తస్య భావన, నీవు ఆ భావన చేయలేకపోయావు అనుకో, ఏమవుతుంది, నీవు శాంతి పొందలేవు. శాంతి పొందనప్పుడు నీవెప్పుడు కూడా సుఖాన్ని పొందలేవు. నీకు ఇప్పుడు ఏం కావాలి, సుఖశాంతులు కావాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా నాకు సుఖం కావాలి, శాంతి కావాలి, నేను నా వాళ్ళు సుఖంగా శాంతిగా ఉండాలని ఈ కోరికతోనే అనేక పనులు చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా రావటం లేదు. ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా వస్తుంది, నీవు బుద్ధిని యుక్తం చేయాలి. బుద్ధిని యుక్తం చేసి అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మ లక్షణాలు బుద్ధిలో స్థిరపరచుకోవటమే బుద్ధిని యుక్తం చేయటము అంటే. అవి స్థిరపరచుకుని నిరంతరం కూడా ఆ భావన చేస్తూ ఉండాలి. ఆ భావన చేస్తూ ఉంటే నీవు శాంతిగా ఉంటావు. నీవు శాంతిగా ఉంటేనే నీవు సుఖంగా ఉంటావు. అలా కాకుండా నేను సుఖంగా ఉంటానని నువ్వు ఎన్ని బయట ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా నీవు సుఖంగా ఉండలేవు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావంబసి. నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా పెద్ద గాలి ఒక నదిలోనో సముద్రంలోనో ఉన్నటువంటి పడవను ఎలాగ వేగంగా ఆ గాలి వీస్తున్నటువంటి దిక్కుకి తోసుకుంటూ వెళుతుందో అదే విధంగా ఇక్కడ ఒక్కొక్క ఇంద్రియమే ఆ బుద్ధిని అటువైపు లాగేస్తుందంట, మనస్సును అటువైపు లాగుతుంది. ఇందాక చెప్పినటువంటిదే ఇక్కడ మరలా చెబుతున్నారు అన్నమాట. అంటే నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడాను. తస్మాద్యస్య మహాబాహు నిగృహీతాని సర్వశ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి నీ ఇంద్రియాలను ఎప్పుడు కూడా, బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియమైనటువంటి మనస్సును ఎప్పుడూ కూడా నిగ్రహించుకుని ఉండాలి. అంటే ఏం చేయాలి, అణిచిపెట్టడం అనేటటువంటిది కాదు. ఎప్పుడు కూడా సరైనటువంటి విచారణతో ఆత్మ లక్షణాలను, అంటే నీ స్వరూపం ఏదైతే ఉందో యథార్థమైనటువంటి నీ స్వరూపాన్ని నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. లేదా పరమాత్మ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా నీవు గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రజ్ఞ స్థిరపడుతుంది. ఆ విధంగా స్థిరపడితేనే నీవుగా ఉండగలుగుతావు. ఇది మన తండ్రి చెప్పినటువంటి సాధనా విధానం. ఒకటి, బాహ్యేంద్రియాలు వీటిల్లో ప్రవర్తిస్తున్నప్పుడు వాటిని నిగ్రహించుకోవాలి. అలాగే అంతరింద్రియమైనటువంటి మనస్సు ఈ ఆలోచనల్లోనూ కూరుకుపోకుండా నిరంతరము కూడా ఆత్మస్మరణలో ఉండేలాగా చేసుకోవాలి. అదే సాధనా విధానము. ఈ రెండే మనల్ని
పతనానికి లాక్కుపోతున్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సులో ఎలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో చూసుకుని ఆ ఆలోచనలు వెంటనే పరమాత్మ మీదకు మళ్ళేలాగా చేసుకుంటూ ఉన్నట్లయితే దీని నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. కాబట్టి ఈ సాధన విధానాన్ని మనం గుర్తుంచుకుని చేసుకున్నట్లయితే స్థితప్రజ్ఞులుగా మారటానికి వీలవుతుంది. అలాగే రెండవ అంశం ఇక్కడ మనం స్థితప్రజ్ఞ లక్షణాలు. ఇప్పుడు స్థితప్రజ్ఞ సాధనాలు ఏవైతే ఉన్నాయో అంటే స్థితప్రజ్ఞుడిగా మారటానికి మనం ఏం చేయాలనేది మనం చెప్పుకున్నాము. ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవి ముందు 55, 56, 57 శ్లోకాలు 3 శ్లోకాల్లో చెప్పారు. తర్వాత 69, 70, 71, 72 శ్లోకాల్లో మనకు చెప్పడం జరిగింది. ఇవి ఒక 7 శ్లోకాలు. స్థితప్రజ్ఞ సాధనాల గురించి 11 శ్లోకాలు, స్థితప్రజ్ఞ లక్షణాల గురించి ఒక 7 శ్లోకాల్లో మన తండ్రి మనకు చెప్పారు. ఈ 7 శ్లోకాల్లో కూడా ఏం చెప్పారన్నదాన్ని మాట్లాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఎవరైనా సరే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే నేను నా వాళ్ళు సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం కోసమే, ఆనందంగా ఉండటం కోసం. కానీ ఏ పని చేసినా, ఎలా ఉన్నా, ఎంత అభివృద్ధి చెందినా ఇక్కడ ఎవ్వరూ కూడా నిజంగా సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా ఉండలేకపోతున్నారు, దుఃఖపడుతూనే ఉన్నారు అనేటటువంటిదేమో అనుభవం. ఈ అనుభవం ఏదైతే ఉందో, నేను ఏది చేసినప్పటికీ దుఃఖం అనేది తప్పటం లేదు, అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, అసహనము, అసంతృప్తి అన్నవి తప్పటం లేదు, దీని నుంచి బయటపడాలి అని అనుకున్నప్పుడు ఈ సాధనలన్నీ కూడా చేసుకోవాలి. ఈ సాధనల్లో ఒక స్థితికి వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఇది మర్చిపోడు. ఏది మర్చిపోడు? బాహ్యమైనటువంటి విషయాల వల్ల, అంటే వస్తువుల వల్ల కానీ, వ్యక్తుల వల్ల కానీ, పరిస్థితుల నుండి కానీ దేని నుండి నేను ఆనందాన్ని పొందను. ఆనందమైన, దుఃఖమైన అది నా మనస్సులోనే ఉంది. నా ఆలోచనలను బట్టే నాకు ఆనందం కలుగుతుంది, నా ఆలోచనలను బట్టే నాకు దుఃఖం కలుగుతుంది. కానీ ఏ విషయము, ఏ వస్తువు కూడా దానంతట అది నాకు ఆనందాన్ని కలిగించటం లేదు, దుఃఖాన్ని కలిగించటం లేదు. ఇది గట్టిగా ముందు అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకున్నప్పుడు ఇక్కడ ఏ కోరిక ఎవరు కోరుతున్నప్పటికీ కూడా ఆ కోరికకు కారణం ఏమిటి? ఆనందమే. ఆ కోరికకు కారణము శాంతి, సంతోషము, సంతృప్తి, ఆనందమే. కానీ ఆనందం అన్నది అవి పొందటం వల్ల రావటం లేదు, నా ఆలోచనల వల్లనే వస్తుంది అనేటటువంటిది ముందు గ్రహించుకోవాలి. సరే, ఇప్పుడు స్థితప్రజ్ఞుడు ఏ విధంగా ఉంటారు అన్నది, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తోచ్యతే. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. వీటి వల్ల ఆనందం ఏమీ రాదు, సంతోషం రాదు, శాంతి రాదు. మరి నాలో నేను ఆనందపడుతూ ఉన్నాను అంతే. ఆత్మన్యేవాత్మనా తుష్ట. నాకు బయట నుంచి ఆనందము అవసరం లేదు, నాలో నేను రమిస్తూ ఉన్నాను. నా శాంతి, నేనే శాంతి స్వరూపాన్ని. నేను ఇంకా వేరే ఏ శాంతి పొందాల్సిన అవసరం లేదు, నేనే ఆనంద స్వరూపాన్ని. ఏ ఆనందాన్ని బయట నుంచి నేను పొందాల్సినటువంటి అవసరము లేదు. అలాంటప్పుడు ఇంకా నాకు ఏ కోరిక ఉన్నది? ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపాన్ని. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట.
ఇది లోపల స్థిరపడి ఆ విధంగా ఉంటాడట. ఎవరు? స్థితప్రజ్ఞుడు. ప్రజ్ఞ స్థిరపరుచుకున్నటువంటి వాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అది చేస్తే ఏదో బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే మనకేదో మంచి పేరు వస్తుంది, ఇది చేస్తే నాకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఏమీ లేదు అవన్నీ కూడా. వాటి వల్ల నాకు ఆనందం రాదు. నేనే ఆనంద స్వరూపాన్నై ఉన్నాను, నేను శాంత స్వరూపమై ఉన్నాను. నేనెప్పుడు కూడా నిత్య తృప్తోహం. నేనెప్పుడు కూడా పూర్ణంగా ఉన్నాను. నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపమై ఉన్నాను, శాంత స్వరూపమై ఉన్నాను. అలా ఉంటాడట. ఎవరు? స్థితప్రజ్ఞుడు. ఎందుకని? ఇంకా ఏ కోరిక లేదు. ఏది వచ్చినా ఏది పోయినా ఏం నష్టము లేదు, లాభము లేదు. అందుకోసమని ఏం చేస్తూ ఉంటాడంట? దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితిర్మునిర్చతే. నిజానికి దుఃఖము అన్నది ఏం లేదు, సుఖము అన్నది ఏం లేదు, వచ్చి పోతూ ఉన్నాయన్నమాట. వాటికి నేను సాక్షిగా ఉన్నాను. సుఖ దుఃఖాలు అనేటటువంటివి వచ్చి పోతున్నాయి. ఆగమ అపాయనో అనిత్య. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. సుఖ దుఃఖద. సుఖము దుఃఖము వస్తున్నాయి, పోతున్నాయి. నేను వాటికి సాక్షిగా ఉన్నాను. సాక్షిగా ఉన్నటువంటి నేను, ప్రజ్ఞాస్వరూపుడనైనటువంటి నేను ఏదో వచ్చిందని పొంగిపోవటం లేదు, ఏదో రాలేదు అని కుంగిపోవటము లేదు. నా పాటికి నేను ఎప్పుడూ కూడా ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. నాలో నేను రమిస్తూ నేను ఎప్పుడు కూడా శాంతిగానే ఉన్నాను. నాకు దేని పట్ల రాగము లేదు, దేని పట్ల కూడా క్రోధము లేదు. కాబట్టి నాకు ఏ భయము లేనే లేదు. వీతరాగ భయ క్రోధ. నేను ఈ దేహమే కాదు అనుకున్నప్పుడు నాకు మృత్యు భయం అన్నది ఏం లేదు. కాబట్టి నాకు అసలు ఏ విధంగానూ కూడా ఏ భయము లేదు. మరణ భయమే లేనే లేదు నాకు. నేను నిరాకార స్వరూపమై ఉన్నాను. నేను నిష్క్రియుడనై ఉన్నాను. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. నాకు జన్మ మరణాలన్నవి లేనే లేవు. నిజానికి ఇక్కడ ఏది కూడా నన్ను ఏ విధంగానూ కూడా దుఃఖపరచనే లేదు. నేను కాల్చబడేవాడిని కాదు, నరకబడేవాడిని కాదు, నేను తగలబడేవాడిని కాదు. కాబట్టి నన్ను ఏ విధంగానూ కూడా ఎవరు కూడా ఏ విధంగానూ ధ్వంసం చేయలేరు. నేను నిత్యమై ఉన్నాను. అలాగే దానికి నాకు కావాల్సింది అంటూ వేరే ఏదీ లేనే లేదు. దేని పట్ల నాకు రాగము లేదు, ద్వేషము లేదు. ఈ విధంగా ఉండటం జరుగుతుంది. దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇంకా అలాంటప్పుడు దేంతోనూ నేను అంటుకోనేది ఏముంది? అన్నిట్లోనూ ఈ దేహం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా ఇంద్రియాలకు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్లో ఈ దేహం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కానీ నేను ప్రజ్ఞాస్వరూపుడనైనటువంటి ఆత్మస్వరూపుడనైనటువంటి నేను దేంతోనూ కూడా అంటుకుపోయేవాడిని కాదు. నాకు దేంతోనూ కూడా బంధము అనేటటువంటిది లేనే లేదు. నేను దేంతోనూ కూడా సంగమించేవాడిని కానే కాదు. కేవలము నాలో నేను రమిస్తూ నిరంతరము కూడా ద్రష్టగా అసంగుడనై నేనుగా ఉంటూ ఉంటాను అంతే. యా సర్వత్ర అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శుభము అశుభము అనేవి నాకు లేనే లేవు. కేవలము ఆత్మస్వరూపాన్ని, నేను నిరాకార స్వరూపాన్ని, నిరంజనుడనై ఉన్నాను. నిరాకారుడనై నిరంజనుడనై నిర్వికారుడనై ఉన్నాను. నాకు దేంతోనూ కూడా సంబంధం అన్నది లేనే లేదు. నేను దేంతోనూ కూడా సంగమించేవాడిని కాదు.
నేను దేన్ని కూడా అంటుకుపోయేవాడిని కానే కాదు. నేను పొంగిపోయేవాడిని కాదు, కుంగిపోయేవాడిని కాదు. నాకు రాగద్వేషాలన్నవి లేనే లేవు, ఏ విధంగానూ కూడా లేనే లేవు. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. నేను ఎప్పుడు కూడా అలాగే ఉంటాను. అలాగే తర్వాత 69వ శ్లోకం. ఇలా ఎందుకుంటున్నాను నేను? నా దృష్టి ఎప్పుడూ కూడా ఆత్మతత్వం మీదే లగ్నమై ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను ప్రతిదీ కూడా ఆత్మస్వరూపంగానే నేను చూస్తున్నాను కాబట్టి నామరూపాలను నేను చూడటం లేదు. నామరూపాలకు ఆధారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ ఉన్నాను నేను. చూడటము అంటే కంటితో చూడటం కాదు, గుర్తుంచుకోవాలి. చూడటము అంటే స్మరిస్తూ ఉండటం. ఇక్కడ ఏ రూపాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ ఉన్నాను, ఆత్మ లక్షణాలను స్మరిస్తూ ఉన్నాను, నా లక్షణాలను నేను స్మరిస్తూ ఉన్నాను, లేదా పరమాత్మ లక్షణాలను స్మరిస్తూ ఉన్నాను, ఏదైనా అనుకోండి. రూపం రూపం ప్రతిరూపం భవోవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. ఏ రూపాన్ని చూస్తున్నప్పటికీ కూడా, ఏ శబ్దాన్ని వింటున్నప్పటికీ కూడా, ఈ పంచజ్ఞానేంద్రియాలకు సంబంధమైనటువంటి ఏ విషయాలను గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఇవన్నీ ఎందుకోసము అంటే నన్ను నేను స్మరించుకోవటం కోసమే. నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను నేను స్మరించుకోవటం కోసమే. కాబట్టి నా దృష్టి ఎప్పుడూ కూడా ఆత్మ మీదే లగ్నమై ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా నామరూపాలనే చూస్తూ ఉంటారు, మారిపోయేటటువంటి ఈ జగత్తునే చూస్తూ ఉంటారు. కానీ నేను మారిపోయే వీటిని కాదు నేను చూస్తున్నది, వీటికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను చూస్తున్నాను. అంటే నిరంతరము కూడా ఆత్మస్వరూపాన్ని మననం చేస్తూ ఉన్నాను. వీటేటి పట్ల కూడా నాకు ఏ విధంగానూ కూడా రాగద్వేషాలు లేనే లేవు, ఏ వ్యామోహము లేదు వీటి పట్ల. కేవలము ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ ఉన్నాను నేను. కానీ ఈ లోకం మాత్రం ఈ నామరూపాలనే చూస్తూ ఉంది. ఇక్కడ నామరూపాలు కాక వాటికి ఆధారమైనటువంటి ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం గురించి ఈ లోకానికి తెలవదు. ఈ లోకం దృష్టిలో సచ్చిత్ ఆనంద స్వరూపము, ఆత్మస్వరూపము ఈ లోకానికి తెలవనే తెలవదు. ఈ లోకం దృష్టిలో సచ్చిదానంద స్వరూపము చీకటి. అది ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది నామరూపాలే. ఈ నామరూపాలే వెలుగు ఇక్కడ అందరికీ కూడా. కానీ నాకు మాత్రం ఇక్కడ నామరూపాలు కనిపించటం లేదు. నామరూపాలకు ఆధారమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నాకు నిరంతరము మనస్సులో కదలాడుతూ ఉంది. సచ్చిదానంద స్వరూపమే నాకు వెలుగు, నామరూపాలు నాకు చీకటి. ఇక్కడ సచ్చిదానంద స్వరూపం కాక మరేది కూడా లేనే లేదు. పూర్తిగా సచ్చిదానంద స్వరూపమే. ఇక్కడ ఇన్ని నామరూపాలతో వ్యక్తమవుతున్నటువంటిది ఇదంతా ఏదో కాదు, ఆత్మస్వరూపమే. ఇక్కడ ఇన్ని ఆభరణాలుగా కనపడుతున్నటువంటిది వడ్లానాలు అంటున్నారు, నెక్లెస్లు అంటున్నారు, గాజులు అంటున్నారు, అరవింకులు అంటున్నారు. ఏది అంటున్నప్పటికీ కూడా ఏ రూపంతో, ఏ నామంతో ఎవరు చూస్తున్నప్పటికీ కూడా నేను ఆ రూపాలను చూడటం లేదు. ఆ రూపాలకు ఆధారమైనటువంటి బంగారాన్ని నేను చూస్తున్నాను. అలాగే ఇక్కడ
అలలు అంటున్నారు, బుడగలు అంటున్నారు, నురుగు అంటున్నారు. కానీ వాటికి ఆధారమైనటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళని నేను చూస్తున్నాను. ఆ బుడగలు ఏవి కూడా నా దృష్టికి రావటం లేదు. ఆ నురుగు కానీ ఆ అలలు కానీ ఏవి కూడా నా దృష్టికి రావటం లేదు. కేవలము నేను ఆ నీళ్లను మాత్రమే దర్శిస్తున్నాను. ఇక్కడ కుండలు అంటున్నారు, ముకుళ్ళు అంటున్నారు, బాణలు అంటున్నారు, ప్రమెదలు అంటున్నారు. కానీ నా దృష్టికి ఒకే ఒక్క మట్టి మాత్రమే వస్తుంది. ఆ మట్టిని నేను చూస్తున్నాను. కేవలము ఆ మట్టిని మాత్రమే నేను చూస్తున్నాను. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతే మునే. నాకు ఈ నామరూపాలు అనేటటువంటివి చీకటి. వీటికి ఆధారమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నిరంతరము కూడా నా మనస్సులో కదలాడుతూ ఉంటుంది. అదే నేను చూస్తున్నాను. నామరూపాలను కాదు నేను చూస్తుంది. నామరూపాలు నాకు చీకటి, సచ్చిదానంద స్వరూపము నాకు వెలుగు. కానీ లోకమంతా కూడా చూస్తున్నది కేవలము నామరూపాలని చూస్తుంది. అందరూ కూడా నామరూపాలని చూస్తున్నారు. నామరూపాలే వాళ్ళందరికీ కూడా వెలుగు. సచ్చిదానంద స్వరూపము వాళ్లకు చీకటి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? మునే, మననం జరుగుతున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నిరంతరము కూడా మననం చేయాలి. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మననం చేయాలి. మననం చేసినప్పుడే నీవు రక్షించబడతావు. దేని నుండి రక్షించబడతావు? ఈ రాగద్వేషాల నుంచి రక్షించబడతావు. కామక్రోధాల నుంచి రక్షించబడతావు. కామక్రోధాలకు సంబంధమైనటువంటి కర్మల నుంచి రక్షించబడతావు. జనన మరణ చక్రం నుంచి రక్షించబడతావు. ఎప్పుడు? కేవలము మననం చేసినప్పుడు మాత్రమే. ఏది మననం చేయాలి? ఆత్మస్వరూపాన్ని మననం చేయాలి. ఆత్మ లక్షణాలను మననం చేయాలి. ఇది నిరంతరము చేస్తూ ఉన్నప్పుడు అదే నిధిధ్యాసన అనబడుతుంది. ఇది వేదాంత ధ్యానము అనబడుతుంది. ఎవరైతే ఈ వేదాంత ధ్యానం చేస్తారో నిరంతరము వీళ్ళు ఏ విధంగా ఉంటారట? సముద్రంలాగా ఉంటారట. అపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాకం ప్రవిశంతి సర్వే న శాంతిమప్నోతి న కామకామి. ఒక సముద్రం ఎప్పుడు కూడా నదులు వచ్చి నాతో కలవాలి అని ఏ సముద్రము కూడా ఎప్పుడు కూడా కోరుకోదు. ఏ కోరిక సముద్రానికి ఉండదు. సముద్రం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. నదులు వచ్చి కలిసినా అదే విధంగా ఉంటుంది. నదులు రాకపోయినా, తనతో కలవకపోయినా సముద్రం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. ఏ వెలితి కూడా లేనే లేదు. సముద్రానికి ఏ వెలితి కూడా లేనే లేదు. నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను సర్వవ్యాపకమై పూర్ణమై ఉన్నాను. ఏ వెలితి కూడా లేనే లేదు. సర్వము కూడా నా స్వరూపమై ఉంది. నేను పూర్ణమై ఉన్నాను. ఏ వెలితి లేనే లేదు నాలో. ఏ కోరిక లేనే లేదు నాలో. నేను ఏ విధంగానూ కూడా ఎప్పుడు కూడా చలించేవాడిని కానే కాదు. అంతేకాదు, ఏదో వస్తే నాకు సంతోషం కలగటం అన్నది ఎప్పుడు కూడా లేనే లేదు. ఒకవేళ రాకపోతే దుఃఖపడటం అనేటటువంటిది కూడా నాలో లేనే లేదు. ఇదంతా కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఒక సముద్రాన్ని ఉదాహరణగా చూపించి మన తండ్రి మనకు చెప్తున్నారు. సముద్రం ఎప్పుడు కూడా పూర్ణంగా ఉంది. ఎప్పుడు ఏ మార్పు లేకుండా. ఒక నది ఎండిపోవటం అన్నది మనకు తెలుసు. వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు పొంగిపోవటం అన్నది కూడా తెలుసు. సముద్రం ఎప్పుడు కూడా ఎండిపోదు, పొంగిపోదు. సముద్రం ఎప్పుడు కూడా పూర్ణమే. అలాగే నదిలోకి వర్షం ఎక్కువ చేరినప్పుడు చలనం ఎక్కువైపోయి
కట్టలు తెంచుకుని ఊళ్ళ మీద పడుతూ ఉంటుంది, చలిస్తూ ఉంటుంది. కానీ సముద్రం ఏ చలనము లేకుండా ఎప్పుడూ కూడా నిండుగానే ఉంటుంది. నదులు వర్షం మీద ఆధారపడి ఉంటాయి, కానీ సముద్రం అలా కాదు. ఎప్పుడు కూడా తన పాటికి తాను నిండుగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. తను తానుగా ఉండటానికి మరి దేని మీద కూడా ఆధారపడదు. నిరంతరము కూడా ఆనంద స్వరూపమై ఉంటుంది. తనలో తాను రమిస్తూ ఆనందంగా ఎప్పుడు కూడా తన అలలను తాను చూసుకుంటూ, మళ్ళా ఆ అలలు వెనక్కి వస్తున్నప్పుడు ఆ తనలో తాను రమిస్తూ ఉంటుంది. తన ఆనందంలో తాను ఉంటుంది, తన తృప్తిలో తాను ఉంటుంది. శాశ్వతంగా తానుగానే ఉంటుంది ఎప్పుడూ కూడాను. దేని మీద ఎప్పుడు కూడా సముద్రం ఆధారపడదు, స్వతంత్రంగా తానుగా ఉంటుంది అనేటటువంటిది. అలాగే పొంగదు, కొంగదు. ఎప్పుడు కూడా ఏ కోరిక కూడా సముద్రానికి లేదు. నదులు మాత్రం వర్షం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాయి. అలాగే సముద్రంలోకి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటాయి నదులు. కానీ సముద్రానికి ఏ కోరిక లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఏదో వచ్చి తనలో కలవాలని లేదు. ఎప్పుడు కూడా నిండుగా తానుగా ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. అదేవిధంగా నేనెప్పుడు కూడా పూర్ణంగానే ఉన్నాను, నేనెప్పుడు కూడా నిశ్చలంగానే ఉన్నాను, నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపమే, నిత్య ఆనంద స్వరూపము, నిత్య శాంత స్వరూపము, నిత్య సుఖ స్వరూపము. నాకు ఏది రావాల్సింది లేదు, నా నుండి పోయేది లేదు. ఎప్పుడు కూడా నేను ఆనంద స్వరూపమే, ఎప్పుడు కూడా నేను స్వతంత్రంగా నా పాటికి నేను ఆనంద స్వరూపమై నేనుగానే ఉన్నాను. నేను ఎప్పుడు నేనుగానే ఉన్నాను, నాకే కోరిక లేదు. ఈ దృష్టి ఏర్పరచుకోవాలి. ఈ దృష్టి ఏర్పరచుకుని ఎవరైతే ఉంటారో వాడు స్థితప్రజ్ఞుడు అనబడుతున్నాడు. నాకే కోరిక లేదు. విహాయ కామాన్య సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిర్హంకార సశాంతి మదిగచ్చతి. నేను ఈ దేహం కాదు, ఈ ఆకారమే నేను కాదు అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏ ఆకారంతోనూ నాకే సంబంధం లేదు. నేను నిరాకార స్వరూపమై ఉన్నాను. కాబట్టి అహంకారము లేదు, మమకారము లేదు. వీటికి అతీతంగా ఆనంద స్వరూపమై ఉన్నాను, నిరాకార స్వరూపమై ఉన్నాను, నిశ్చలమై ఉన్నాను. నాలో నేను రమిస్తున్నప్పుడు ఇంకా మరేదో నాకు కొత్తగా ఏ ఆనందమో రావాలి అనేటటువంటిది లేనే లేదు. దేంతోనూ కూడా సంబంధం లేనటువంటి ఆనంద స్వరూపము నేనై ఉన్నాను. దేంతోనూ ఏమాత్రము సంబంధం లేనటువంటి శాంత స్వరూపం నేనై ఉన్నాను. దేంతోనూ కూడా ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి సుఖ స్వరూపమే నేనై ఉన్నాను. నేనుగా ఉంటున్నప్పుడు నాకే కోరిక లేనే లేదు. విహాయ కామాన్య సర్వాన్ పుమాంచరతి నిస్పృహ. నాకు దేని పట్ల కూడా ఆసక్తి లేదు అప్పుడు. ఎందుకని ఇక్కడ దేని పట్లనైనా సరే ఆసక్తి అందరూ కూడా ఏ విధంగా ఏర్పరచుకుంటున్నారు, దానివల్ల ఏదో తృప్తి కలుగుతుందని, ఆనందం కలుగుతుందని, శాంతి కలుగుతుందని, సంతోషం కలుగుతుందనే భావనతోనే ప్రతి దాని పట్ల ఇక్కడ ఆసక్తి ఏర్పరచుకుంటున్నారు. నాకే ఆసక్తి కూడా నిస్పృహ, నాకే ఆసక్తి లేనే లేదు. విహాయ కామాన్య సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. నేను ఎప్పుడు కూడా శాంత స్వరూపమై ఉన్నాను. ఈ శాంతి ఏదైతే ఉందో ఇది బ్రాహ్మీ స్థితి అనబడుతుంది. స్థిత ప్రజ్ఞతకు ఇది ఒక అద్భుతమైనటువంటి ఫలం. ఇది శాంతి అన్నదే, అంతేగాని ఏవో మహిమలు కాదు, సిద్ధులు కాదు, మహిమలు కాదు. బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మహాత్ముడు అని ఏ వ్యక్తినైనా మనం అనుకుంటున్నాము అంటే, జ్ఞాని అని ఏ వ్యక్తినైనా మనం అనుకుంటున్నాము అంటే, స్థితప్రజ్ఞుడు అని ఏ వ్యక్తినైనా అనుకుంటున్నాము అంటే అక్కడ ఒక్కటే, ఈ పరమశాంతి. ఈ పరమశాంతి ఒక్కటే అక్కడ మనం చూడాల్సినటువంటిది. వీటన్నిటిలోనూ ఉంటూ వీటికి అంటకుండా ఉండటం,
ఎప్పుడు కూడా ఏ కోరిక లేకుండా విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంచరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. ఈ శాంతిని బ్రాహ్మీ స్థితి అని మన తండ్రి ఇక్కడ చెప్తున్నారు. ఒక్కసారి ఈ స్థితికి చేరితే ఇది ఇలాగే కాపాడుకుంటూ అలాగే ఉంటూ చివరి శ్వాసలో కూడా ఆ విధంగా ఉన్నట్లయితే ఈ దేహం రాలిపోయిన నీవు ఆ బ్రహ్మ నిర్వాణం పరమాత్మతో ఏకంగా ఉంటావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. ఈ విధమైనటువంటి ఆ శాంతి బ్రాహ్మీ స్థితి నీవు పొందినట్లయితే ఇప్పుడు ఆ స్థితి చివరి శ్వాసలో కూడా నీవు అలాగే ఉంచుకున్నట్లయితే బ్రహ్మ నిర్వాణం పొందుతావు, అంటే విదేహ ముక్తి పొందుతావు, అంటే మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెబుతున్నారు. స్థితప్రజ్ఞ లక్షణాలకు స్థితప్రజ్ఞతకు ఫలితం ఏమిటి అంటే ఈ బ్రాహ్మీ స్థితి, ఆపై బ్రహ్మ నిర్వాణం. ఇది ఇక్కడ మనకు చెబుతున్నటువంటి విషయం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓ